ఏమైనా తెలిసిందేమో. చిన్నల్లుడు గారు సురేంద్రవర్మకు ఒకసారి ఫోన్ చేయండి అల్లుడు గారు. ఇప్పుడే చేశాను, ఇంకా ఏం తెలియలేదట మావయ్య గారు. పక్క ఊరిలో హిందూ ఫ్రెండ్స్ అందరిలోకి వెళ్ళాం, కానీ ఎవరికి ఏమీ తెలియదని చెప్పారు. అమ్మమ్మ ఎక్కడుంది? లోపలుంది, వెళ్ళు. అమ్మమ్మ, ఎందుకేమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. పొద్దున్నుంచి కనిపించకపోతే ధైర్యంగా ఎలా ఉండగలవు నాన్న? ఏదో అర్జెంటు పని మీద వెళ్ళుండొచ్చు. నువ్వు చావు బతుకుల్లో ఉంటే అక్క నిన్ను ఎక్కడికి వదిలేసి వెళ్ళదు బావా. వెళ్ళిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నేను చేసిన పనికి నీకు బాధ కలిగి ఉండొచ్చు, కానీ నేను కావాలని ఇలా చేయలేదమ్మా. అమ్మా, నీ ఆరోగ్యం బాలేదు, ఏదైనా కాస్త తినమ్మా. ఇందు పొద్దున కల్లా వచ్చేస్తుంది. అది రాదే. మనకి మొహం చూపించలేకే అది మొహం చాటేసింది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇందుకు అంత అవసరం ఏమొచ్చింది? అవసరం కాదే, కష్టం వచ్చింది. మన సమస్యలతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక జగదీశ్వర్ని బలవంతంగా వాళ్ళింటికి పంపించాను. వెళ్లేవాళ్లని ఓ ప్రశ్న అడిగాను. అదే నేను చేసిన తప్పేమో. వస్తానక్క. జగదీశ్వరి, ఇలా వస్తావా? నీతో మాట్లాడాలి. నీ గురించి నాకు బాగా తెలుసు జగదీశ్వరి. నీకు అబద్ధం చెప్పడం రాదు. ఓ అబద్ధాన్ని నిజమని నమ్మించే చూపు నీ కళ్ళకు లేదు. దేని గురించి మాట్లాడుతున్నావు అక్క? నీ కోడలు చెప్పిన నిజం గురించి. నీ కోడలు అలాంటి విషయాల్లో హాస్యమాడిందంటే నేను నమ్మలేను. ఆవిడ చెప్పింది నా కూతురు విషయం కాకుండా ఉంటే అందరిలా నేను తేలిగ్గా తీసుకునేదాన్ని. రేఖ చెప్పింది నిజం కదూ? ఎవరో ఆడపిల్లకు అన్యాయం జరిగితేనే నువ్వు తట్టుకోలేవు. అలాంటిది నా కూతురికి అన్యాయం జరిగితే నువ్వు మౌనంగా ఉండలేవు. నిజం చెప్పు జగదీశ్వరి. నా కోడలు చెప్పింది అబద్ధమని నాకు చెప్పాలనుందక్కా, కానీ ఆ కోరిక నాకు తీరదు. తాను చెప్పింది నిజం. అసలు తప్పెందుకు జరిగిందో ఏమిటో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం తెలుసుకోవాలక్కా. ఇది నీ కూతురు విషయం. ఆచితూచి అడుగు వేయాలక్కా. నా కోడలు నీకు సమస్య తెచ్చిపెట్టినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా.
కాస్త ముందుగా తెలిసిందంతే. వెళ్ళొస్తానక్క. ఇందు అంత పని చేసిందా? తనకింకో భార్య ఉందా? బావని ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే మీ నాన్నగారు క్షమించలేదు. ఇప్పుడిది పని చేసిందంటే ఆయన తట్టుకోగలరా? ఊళ్ళో మనల్ని వేలెత్తి చూపడానికి సిద్ధంగా ఉండే మనుషులున్నారు. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే అసలు ఇవన్నీ పక్కన పెడితే ఇందు భవిష్యత్ ఏంటి? ఇదే ప్రశ్న మనం అడుగుతామని ఇందు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎక్కడైనా ప్రశాంతంగా ఉంటే అంతే చాలు. కాని నిజం మనకు తెలిసిపోయిందని భయంతో అదేమైనా చేసుకుంటే? ఇందు అలాంటి పని చేయదు. అభిరామ్ గారు కూడా తప్పు చేసే రకం కాదు. వీటన్నిటి వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆయన్నే అడుగుదాం. వద్దు, తొందరపడకో. మనం కొట్టినా తిట్టినా అది ఇందు వరకే పరిమితం. ఆయన్ని ప్రశ్నించే హక్కు మనకు లేదు. ముందు ఇందు క్షేమంగా ఉంటే అంతే చాలు. బావా, కాఫీ తీసుకో. అక్కడ పెట్టిన తాగుతాను. బావా, కాఫీ తాగి వెళ్ళు. అర్జెంటుగా వెళ్ళాలి. ఇందు అక్క గురించి ఏమైనా తెలిసిందా? లేదు, నేను వేరే పని మీద వెళ్తున్నాను. నేను వస్తాను బావా. వద్దు, నేను వెళ్ళేది. పేపర్ ఇచ్చేసి వెళ్ళు బావా. ఏంటిది, ఉన్నట్టు నుండి సీరియస్ అయ్యాడు? పేపర్ చదవక ముందు బానే ఉన్నాడు. నిన్నంతా మేమిద్దరం కలిసే వెతికాం కదా. ఇప్పుడు ఒక్కడే వెళ్ళాడంటే ఏదో ఉంది. నేనే మహేంద్రవర్మన్ మాట్లాడుతున్నాను. అదే ఇందు ఆచూకి ఏమన్నా తెలియలేదా? సరే, ఏం లేదు. ఇందు ఆచూకి ఏమన్నా తెలిసిందేమోనని. లేదా
బంధువులందరికీ ఫోన్ చేసి అడిగాను, ఎవరూ ఆచూకీ తెలియదంటున్నారు. పోనీ నాన్నగారు, ఇందు చదివిన కాలేజీలో ఎంక్వైరీ చేయించలేకపోయారా? భగవంతుడా, ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. ఈ పేపర్లో యాడ్ ఇచ్చారు కదా, దాని ఒక్క నిమిషం అండి, డాక్టర్ గారు వస్తున్నారు, కూర్చోండి. ఎవరు మీరు? సార్, ఆ అమ్మాయి తాలూకా వాళ్ళు వచ్చారు. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ డాక్టర్. నా పేరు అభిరామ్. నా వైఫ్ మిస్ అయింది. మీరు యాడ్ ఇచ్చిన అమ్మాయి తనో కాదో తెలుసుకుందామని వచ్చాను. ఆ అమ్మాయి ఎక్కడ? సిస్టర్, ఆ అమ్మాయికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకురండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? ముందు మీరు వస్తువులు చూడండి. ముందు ఆ అమ్మాయిని చూపించండి. చూసినా మీరు గుర్తుపట్టలేరు. సార్, వాటిని చూడండి. డాక్టర్, ఇవన్నీ మా ఇందువే. తనకిప్పుడు ఎలా ఉంది డాక్టర్? డాక్టర్, తనకిప్పుడు ఎలా ఉంది? చూడండి, తనకేమైందోనని ఇంటిలో 10 టెన్షన్ పడుతున్నారు. నేను వెంటనే ఇందును చూడాలి. ఐఎమ్ సారీ. ఆవిడ చనిపోయింది. 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 మా శాయశక్తిలో ప్రయత్నించాం, అయినా కాపాడలేకపోయాం. అలా జరిగుండదు. ఇందు సేఫ్గానే ఉండుంటుంది. సారీ, ఆవిడ చనిపోయింది. ఏమీ జరగదు, కంగారు పడకండి. నాన్న, ఎవరో అమ్మాయి హాస్పిటల్లో ఉందని పేపర్లో వేశారు. చూడండి నాన్న, చూడండి, త్వరగా చూడండి. అల్లుడు గారు, పదండి వెళ్దాం. నాన్న, పాప అక్కడికి వెళ్ళినట్టున్నాడు. మహేంద్ర, ఒకసారి వాడికి ఫోన్ చేయి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బామ్మగారు.
ఏమైందో వెళ్ళి చూడండి, త్వరగా వెళ్ళి చూడండి. వెళ్ళరా వెళ్ళు. ఏమైందో వెళ్ళి చూడండి, త్వరగా వెళ్ళి చూడండి. వెళ్ళరా వెళ్ళు. ఆవిడ చనిపోయింది. బావా ఏమైంది? అక్కడుంది మన ఇందుయేనా? చెప్పరా, ఇందు క్షేమంగా ఉందని ఒక్క మాట చెప్పరా. అందరం దాని గురించి ఆలోచించి టెన్షన్తో చచ్చిపోతున్నాం. ఏ విషయం చెప్పండి. బావా నువ్వు సైలెంట్ గా ఉంటే నాకేదోలా ఉంది. ఏదో ఒకటి చెప్పు బావా. అక్కడుంది ఇందు కాదు. మరి ఈ విషయం చెప్పడానికి ఎందుకురా ఇంత ఆలోచించావు? హాస్పిటల్లో ఉంది ఇందు కాకపోవచ్చు, కానీ ఎవరైనా అమ్మాయి కదా. తన పరిస్థితులు చూసేసరికి తట్టుకోలేకపోయాను. భగవంతుడి దయ వల్ల హాస్పిటల్లో ఉన్నది నా మనవరాలు కాదు. మరి ఇందు ఏమైనట్టు? బావా నిజంగా అక్కకేం కాలేదు కదా? అదే చెప్పాను కదా. అక్కడుంది అక్క కాదు అంటే అందరికీ సంతోషమే బావా. అడుగుతున్నానని ఏమనుకోకు. అక్క లేకపోయినా నువ్వు బాధపడుతున్నావు. అక్కని వెతకడానికి వెళ్లకుండా ఇంటికొచ్చేసావు. అక్క మీద అభిమానం ఉండొచ్చు, బావ మీద అనుమానం ఉండకూడదు. వెళ్ళు. నేను చేసిన పనికి నీకు బాధ కలిగి ఉండొచ్చు, కానీ నేను కావాలని ఇలా చేయలేదమ్మా. ఇందు ఎవరు?